హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. సారీ అండి, చాలా లేట్ అయింది ఇందులో స్టోరీస్ పెట్టడం. నా రోమియో పార్ట్ 2. పార్ట్ 1 రాజీ స్టోరీస్ వరల్డ్‌లో పెట్టానండి. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. ఇందులోనే కంటిన్యూ చేస్తాను స్టోరీ. స్టోరీలోకి వెళ్ళిపోదాం. హార్దిక్, హలో ముగ్ధ గారు, వై ఆర్ యు క్రయింగ్? మిమ్మల్నే. మమ్మీ డాడీ చూస్తే ప్రాబ్లం, గ్రానీ చూస్తే ఇంకంతే. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నాన్న ఫోన్ చేశారు, అందుకే ఆగకుండా ఏడుపు వచ్చేసింది. హార్దిక్, వాష్రూమ్ అటు, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. ముగ్ధ థ్యాంక్స్ అని టవల్ తీసుకుని చిన్న స్మైల్ ఫేస్తో వెళ్ళింది. ఇక సత్యవేణి, హార్దిక్ నాన్న కాస్త టీ తాగుదుగాని రా. కోడలేది గదంతా కనబడకపోయేసరికి హార్దిక్, అబ్బా మామ్ కోడలేంటి అని చిరాగ్గా ఫేస్ పెట్టి ముగ్ధ అనొచ్చుగా. సత్యవేణి, అదేంట్రా, నా కోడలు కదరా, తప్పేంటి? నీకు కోపం చిరాకు ఎక్కువయ్యాయి, తగ్గించు. అసలే కోడలు సున్నితంగా పెరిగింది, బెదరగొట్టకు. ముగ్ధ బయటకొస్తూ, అదేం లేదు అత్తయ్య గారు అని అంది. సత్యవేణి, బంగారం నా కోడలు, రా తల్లి టీ తాగుదాం. నీకు తెలియదు ముగ్ధ, వాడికి చాలా కోపం ఎక్కువ. వాడికి హడావిడిగా పెళ్లి చేసేసాం. ఇష్టాలు అడగలేదు, అది వాడి కోపానికి కారణం. ముగ్ధ వాళ్ళ మాటలు వింటూ, నా పరిస్థితి ఇంచుమించు అలాంటిదేగా అని అనుకుంది మనసులో. హార్దిక్ కాసేపటికి వెళ్ళాడు. ఛ, లైఫ్ ఏంటి ఎలా ఉంది? పెళ్ళికొడుకు డ్రెస్ చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. మొబైల్ తీసి కాల్ చేశాడు వేరే వాళ్ళకి. ఇంకా అడ్రస్ చెప్పి 10 మినిట్స్లో ఉండు. ఓకే, 10 మినిట్స్లో వచ్చేస్తా. ఓకే, 10 నిమిషాల్లో వచ్చేస్తా అని అన్నాడు. ఇక త్రినాథరావు గారు, కూర్చో తల్లి, ఫీల్ ఫ్రీ, నీ ఇల్లే అనుకుని టీ తాగు అని అన్నాడు. అరే, నీ ఇల్లే ఏంట్రా, ఈ ఇంటి కోడలు నా మనవడి భార్య అని అన్నారు బామ్మగారు. అబ్బే అదేనమ్మా, నీ ఇల్లే అంటే తన పుట్టినిల్లా ఉండమని, భయం లేక ఫ్రీగా ఉండమంటున్నా అని అన్నారు త్రినాథరావు గారు. మనవరాలా, వాడేడి కనబడ్డడు? టీ తాగుతూ అడిగారు బామ్మగారు. ఈలోపు హార్దిక్ గ్రీన్ ట్రాక్ ప్యాంటు, క్రీమ్ టీ షర్టు. మమ్మీ ఇప్పుడే వస్తాను, నాకు కొంచెం పని ఉంది. మామగారు, అరే ఆగరా, పెళ్ళయ్యి కొన్ని గంటలు కూడా కాలేదు, ఎక్కడికి వెళ్తున్నావు అని అరుస్తూ ఉన్నారు. సత్యవేణి కూడా, నాన్న ఈ టైంలో ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమైనా ఉంటే రేపు చూసుకో. హార్దిక్, మామ్ ఐ హ్యావ్ సమ్ వర్క్, ఐ కెన్ గో. ఇలాంటి సెంటిమెంట్స్ పెట్టకు. కారు తీసుకుని వెళ్ళిపోయాడు హార్దిక్ ఇబ్బందిగా చూస్తూ. వాడంతే తల్లి, వర్క్ ఉంటే వెంటనే వెళ్ళిపోతాడు, ఎవ్వరి మాట కూడా వినడు. ఇక ముగ్ధకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. పరిస్థితిని తెలియపరుస్తూ, అమ్మాయి రా, నీ గది చూపిస్తా అని అన్నారు మామగారు. సత్యవేణి, భోజనాలు వడ్డించు అందరికీ. సరే అత్తయ్య. ఏమండి, ఏమండి, ఏంటి మీరు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏమైంది? శ్రీనాథవ్ గారు, వాడు ప్రవర్తన నాకేం నచ్చలేదు సత్య. పెళ్ళై కొన్ని గంటలు కూడా కాలేదు, తిరుగుళ్ళు మొదలు పెట్టేశాడు. ఆ అమ్మాయికి తెలిస్తే బాధపడుతుంది. అర్థం కాని చిన్నపిల్లాడు కాదుగా. సత్యవేణి, ఏం లేదండి, వాడికి చెప్పకుండా త్వరగా పెళ్లి చూపులు చేసి పెళ్లి చేసేసాం కదా, అదే కోపం. మీరు రండి భోజనానికి. మామగారు చిన్నప్పుడు ఫొటోస్ చూపిస్తూ వయసులు చెప్తూ, ఇది 5 ఏళ్ళది, ఇదేమో 10వ క్లాస్ ఫోటో. ముగ్ధ చూస్తూ ఉంది. అబ్బా, ఎంత అందంగా ఉన్నాడు, పున్నమి చంద్రుల్లా ఎంత బాగున్నారో అనుకుంది ముగ్ధ మనసులో. బామ్మగారు ముగ్ధని చూసి, ఏంటి మనవరాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? తడబాటుగా, ఏమీ లేదు బామ్మగారు మాటను దాటేస్తూ, ఈ ఫోటోలో ఎందుకు ఇలా ఉన్నారు మీరు? మామ మిమ్మల్ని ఒకటి అడిగేదా? అయ్యో వెర్రి తల్లి, నా దగ్గర మొహమాటం ఎందుకే? నా మనవడు పెళ్ళానివి, నా మనవరాలివి. ముగ్ధ, మీ పేరేంటి బామ్మగారు? ఎవరెవరుంటారు? అది మీ హార్దిక్ గారు ఏం చేస్తుంటారు ఉద్యోగం? మనవరాల, వాడి కోసం ఏం తెలియకుండానే చేసుకున్నావా? నా పేరు జగదాంబిక. ఈయన హార్దిక్ తాతయ్య గారు. ప్రేమగా ఫోటో తుడుస్తూ, హరేశ్వరరావు గారు. మీ ఆయనకి పేరు కలిసేలా హార్దిక్ అని పెట్టాము. ఒక ఫోటో దగ్గర చూపులు ఆపేసింది ముగ్ధ. ఈ ఫోటోకి ఒక కథ ఉందే పిల్ల. నా మనవడు పెద్ద చదువుల కోసం విదేశాలకి వెళ్తాను అన్నాడు. నాకు ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. ఎంత మొండికేసినా సరే నా మాట వినకుండా వెళ్ళిపోయాడు. వాడి మీద కోపంగా ఉన్నప్పుడు తీశాడు ఈ ఫోటో, వెధవ. ఇప్పటికీ కోపమే నేనంటే అని మూతి ముడుచుకుని చెప్తూ ఉంది.
ముగ్ధ, ఎందుకు బామ్మగారు? కోపం ఏమయ్యింది? మా అమ్మగారు ఆరోగ్యం బాగోక చావు అంచు వరకు వెళ్ళాను. మనవడు పెళ్లి చూడాలని ఆశ. ఇదిగో హడావిడి పెళ్లి ఇద్దరికి. ఇంక పద, భోజనం చేద్దాం. ముగ్ధ తినకుండా ఆలోచిస్తూ గుమ్మం వైపే చూస్తుంది. సత్యవేణి, ముగ్ధ మొహమాట పడుకు తల్లి, తిను. కొసరి కొసరి వడ్డిస్తూ, వచ్చేస్తాడు వాడు, వాడి గురించి ఆలోచించుకో. ఇక భోజనాలు ముగించుకుని కాసేపు ముగ్ధతో మాట్లాడి, జాగ్రత్త తల్లి, పడుకో, హార్దిక్ వచ్చేస్తాడు. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, ముంచుకొచ్చే నిద్రను కూడా తను ఆపుకోలేక అలానే సోఫాలో పడుకుండిపోయింది. ఇక హార్దిక్ 2 గంటల ప్రయాణం తర్వాత ఒక ఇంట్లోకి వెళ్ళాడు. బేబీ, మిస్ యూ అని హగ్ చేసుకుంటూ బెడ్ మీదకి పడేసి ముద్దులతో ముంచేశాడు. అమ్మాయి కూడా ముద్దులతో హార్దిక్ మీద పడుతూ మిస్ యూ బేబీ అని షర్ట్ ఓపెన్ చేసి బైట్ చేస్తూ పింక్ లిప్స్తో గుండెలపై ముద్ర వేసింది. బ్లాక్ టాప్, వైట్ మిడ్డీ, యు ఆర్ వెరీ సెక్సీ. ఈ జిప్ ఓపెన్ చేసి అందాలు చేత పుచ్చుకుని టంగ్తో లీక్ చేసి ఆబగా నోటితో అందుకుని లవ్ బైట్స్ ఇచ్చాడు. ఇక నడుముని పట్టుకుని వీపుపై ముద్దు పెట్టాడు. ఇక హార్దిక్, హోల్డ్ మీ అని షర్ట్ పూర్తిగా తీసేసి, కమాన్ యార్, యు ఆర్ లుకింగ్ వెరీ హాట్ యార్. క్రమంగా ఇద్దరు డ్రెస్సులు తీసేసి ఒకరితో ఒకరు పోటీగా బాడీ అంతా ముద్దులు పెట్టుకుంటూ ఆమెలోకి చేరి చాలాసేపు శృంగార యుద్ధం చేశారు. హార్దిక్ కలిసిపోయి పక్కన పడుకుని, ఆసం బేబీ, సుఖం ఎక్కడో దొరకదో తెలుసా, లాస్ట్ కిస్ ఇస్తూ బాయ్ బేబీ అని మనీ ఇచ్చి వస్తూ ఉండగా, హే హ్యాన్సమ్, పెళ్ళయ్యి 1 రోజు కూడా కాలేదు కదా, అప్పుడే నా దగ్గరికి వచ్చేసావు అని అడిగింది హస్కీగా ముద్దు పెడుతూ. హార్దిక్, రబిష్ టాకింగ్ ఆపి, డబ్బులు తీసుకో, సుఖం ఇచ్చావుగా, వెళ్ళు. రేపు శోభనం, అప్పుడు కూడా వస్తావా పక్కకి? ఆ అమ్మాయి అడిగేసరికి హార్దిక్, నిషా, ఆపుతావా అని గట్టిగా ఒకటే అరుపులు. షటప్. అదేండి, మరి ఆ అమ్మాయి పేరు నిషా. నిషా బిత్తరపోయింది అరుపుకి. డబ్బులు జాకెట్లో పెట్టుకుంటూ, సారీ హార్దిక్, క్యాజువల్గా అడిగాను. పెళ్ళయ్యాక మరి శోభనం ఉంటుంది కదా. హార్దిక్, షిట్, పెళ్ళి శోభనం ఇలాంటి మాటలు నాకు చెప్పకు, నాకు అది అసలు పెళ్ళే కాదు నా దృష్టిలో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక ముగ్ధ సోఫాలో కునుకుపాట్లు పడుతుంది. ఒకసారిగా చుట్టూ చూస్తుంది. భయం భయంగా చీకటిగా ఉంది. బెడ్ లైట్ కూడా వేసుకోలేదు. ఇక కారు పార్క్ చేసి రూమ్కి రాగానే, ఏంటి చీకటిగా ఉంది, సోఫాలో కూర్చుందామని అనుకోగానే కెవ్వున ఒక కేక వినిపించింది గట్టిగా. ఇంట్లో వాళ్ళు ఏమైందో ఏంటో అని కేకలకు గబగబా వచ్చి లైట్ వేసి ముగ్ధ ముగ్ధ అని పిలుస్తూ వచ్చారు. హార్దిక్ రూమ్లో లైట్ వేయగానే ముగ్ధ ఎర్రటి నిద్ర కళ్ళతో సోఫాలో కూర్చుంది. మీరేంటి ఇక్కడ? సత్యవేణి, అదేంటి అలా అంటావు? నీ భార్య ఇక్కడ కాక ఇంకెక్కడ ఉంటుంది అనుకున్నావు? అమ్మా ముగ్ధ, ఎందుకు అరిచావు? వీడేమైనా అని సందేహంగా ఆపేస్తూ, హార్దిక్, వాట్ మామ్, నథింగ్ టు హ్యాపెన్ అని అన్నాడు. ముగ్ధ, చీకట్లో కొంచెం భయం వేసిందండి, అంతే అని అంది. ముగ్ధ, నీళ్లు తాగు, నా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. సారీ, పిలవలేక పిలుస్తూ అత్తయ్య అని అంది ఇబ్బందిగా. హార్దిక్, నిద్రొస్తుంది మమ్మీ, గుడ్ నైట్ అని గుర్రు పెట్టి నిద్రపోతూ ఇద్దరూ కూడా మొహమొహాలు చూసుకుంటూ, పడుకో తల్లి, రేపు వ్రతం కూడా ఉంది, పొద్దున్నే లేవాలి, మీ అక్కని నాన్నగారిని కూడా పిలవాలి. ముగ్ధ, దేవుడా ఏంటి నా పరిస్థితి, రేపు శోభనమా అని మొహం మార్చుకుని ఏడుస్తూ సోఫాలోనే పడుకుంది. ఇక పురుషోత్తం గారు కొండలరావు మాటలకి మనసు చిన్నబుచ్చుకుని గది నుండి బయటికే రాలేదు. ఏమీ తినకుండా చాలా బాధతో కూర్చున్నారు. ఇక భవానీ, అంటే ముగ్ధ వాళ్ళ అక్క, భవానీ, నానా తినడానికి రండి, భోజనం వడ్డించాను అని అంది. పురుషోత్తం గారు, తల్లి, నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసే. భవానీ ప్లేట్లో కలిపి తీసుకుని వెళ్ళి, కొంచెం తినండి నాన్న, లేదంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి. పురుషోత్తం గారు, లేదు తల్లి, వద్దు, చిన్ని ఎలా ఉందో, భవానీ తినకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది, కొంచెం తినండి అని బలవంతంగా తినిపించింది. తను తినేసి తండ్రి గదిలోనే పడుకుంది. ఇక మామగారు పొద్దున్నే ఇల్లంతా హడావిడి చేస్తూ ఉన్నారు. ఓ సత్య, ఎక్కడే మనవరాలు మనవడు, ఇంకా రారేమి, కిందకి రాలేదు, పొద్దుపోలేదా అని అన్నారు నవ్వుతూ. సత్యవేణి, మీరు మరీ అత్తయ్య, ఇప్పుడే పిలుచుకుని వస్తాను అని తలుపులు కొడుతూ, ముగ్ధా, ముగ్ధా, లేచారా?
ముగ్ధ వస్తున్నాను అత్తయ్య అని గబగబా లేచి తలుపులు తీసి సారీ అత్తయ్య లేట్ అయింది. సత్యవేణి సారీ ఎందుకు తల్లి, అర్థం చేసుకోగలను. కొత్త ఇల్లు కొత్త మనుషులు అలవాటు చేసుకోవాలి, మరి ఇక్కడే ఉండాలి కదా. ముగ్ధ ఇబ్బందిగా ఫీల్ అయి రాణి నవ్వును తెచ్చుకుని ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళింది. ఇక్కడే ఉంటే ఇంకేమంటారో అనే భయంతో. ఇక సత్యవేణి అరే నాన్న లేవరా, లే టైం చూడు, ఈ రోజు పూజ ఉంది కదా, ఫ్రెష్ అవ్వు పో, అరగంటలో రావాలి ఇద్దరు ఫాస్ట్గా లే. హార్దిక్ మమ్మీ పడుకొని కాసేపు లేట్ అయింది రావటం, మళ్ళీ పడుకుంటూ అన్నాడు. తెలుసురా, తిరుగులో తగ్గించుకో, నీకు భార్య ఉందని మర్చిపోయావా, నీకు ఈ రోజు శోభనం కూడా అని చెప్పింది. నో నో అని అన్నాడు హార్దిక్. మరి వీళ్ళిద్దరికి ఇష్టం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నారు అనేది వచ్చే భాగాల్లో చూద్దాం. పార్ట్ 1 రాజీ స్టోరీ వరల్డ్ లో ఉంది. పార్ట్ 2 ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇక కంటిన్యూ ఈ ఛానల్లో స్టోరీస్ వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.